Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. Hi, friends! Don't forget to like, share, and subscribe to Moracles, Tiny Morals, Mighty Miracles. ఈరోజు మనం చూసే మోరల్ స్టోరీ సముద్ర సందేశం. ఒకప్పుడు ఒక అందమైన నీలి సముద్రం దగ్గర లీలా అనే చిన్న పాప ఉండేది. ప్రతి ఉదయం లీలా ఆనందంగా తీరానికి వెళ్లి సముద్రపు వడ్డు దగ్గర షెల్లులు ఏరుకునేది. ఒకరోజు మాత్రం ఆమెకొక ప్రత్యేకమైన షెల్ దొరికింది. అది ప్రకాశవంతంగా వెలుగుతోంది, ఏదో రహస్యం దాచుకున్నట్టుగా. లీలా దాన్ని తీసుకున్న వెంటనే ఆ షెల్ మెల్లగా చెప్పింది, దయచేసి నా ఇంటిని శుభ్రంగా ఉంచండి. లీలా ఆశ్చర్యపోయి చుట్టూ చూసింది. ఇసుక మీద చెత్త చెల్లాచెదురుగా ఉంది. ఆమెకి చాలా బాధ వేసింది. నేనేమైనా చెయ్యాలి అని మనసులో అనుకుంది. తన చిన్న చేతులకి గ్లౌజులు వేసుకుని సముద్రపు ఇసుకపైన చెత్త ఎరడం మొదలుపెట్టింది. ఏది రీసైకిల్ చెయ్యొచ్చు, ఏది చెత్తలో వెయ్యాలో వేరు చేసింది. తర్వాత మన బీచ్ని శుభ్రంగా ఉంచుదాం అని రాసి రంగురంగుల బోర్డులు వేసింది. తరువాతి రోజు లీలా తన స్నేహితులకి ఆ మెరుస్తున్న షెల్ గురించి చెప్పింది. అది విన్న తన స్నేహితులు ఉత్సాహంగా వచ్చి ఆమెతో కలిసి బీచ్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అందరూ నవ్వుతూ ఆడుకుంటూ చెత్త ఏరుతూ సరదాగా గడిపారు. కొన్ని రోజులలోనే ఆ బీచ్ మళ్లీ మెరిసిపోయింది. ఇసుక బంగారంలా, నీరు స్వచ్ఛంగా మారింది. మళ్లీ చేపలు ఈదుతూ, తాబేలులు కేరింతలేస్తూ కనిపించాయి. అదంతా చూస్తుంటే సముద్రం కూడా ఆనందంతో పాట పాడుతున్నట్టుంది. లీలా సముద్ర తీరంలో నిలబడి నవ్వింది. సముద్రం తనకి కృతజ్ఞత చెప్పినట్టు తన మనసుకి అనిపించింది. ఆమెకు అర్థమైంది, చిన్న పనైనా మనసుతో చేస్తే పెద్ద మార్పు తీసుకురాగలమని. ధైర్యం, ప్రేమ నిండిన లీలా ఆ రోజు నుండి సముద్ర రక్షకురాలిగా మారిపోయింది. ఆమెను చూసి తన ఊరు వాళ్లంతా సముద్రాన్ని శుభ్రంగా ఉంచుతూ ప్రకృతిని ప్రేమించటం నేర్చుకున్నారు. ప్రకృతి కూడా లీలాకి తన అందమైన బహుమానమిచ్చింది. మెరుస్తున్న అలలు, రంగుల వానధారలు, పాట పాడే షెల్లులు. ఈ కథలోని నీతి, ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. Thank you for watching. We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon. Bye-bye.